ఒక 20,000 పెట్టి కొన్నవాడికి 5 to 10 years లో 1 lakh అవుతుందా లేదా? 12 lanes ఉండి ఇండియాకి సెకండ్ క్యాపిటల్ అయితే వెల్త్ ఎక్కడికి వెళ్తుంది? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మా జీవితాలని మార్చినరా వీళ్ళు అని అనుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 400 years పట్టింది. దగ్గ సెక్టర్స్ ఏమి ఎస్టాబ్లిష్ అయినాయి హైదరాబాద్ లో? రియల్ ఎస్టేట్, ఐటీ, ఫార్మా, ఫిలిం, ఆటో. హైదరాబాద్ ని మనము ఇన్నర్ రింగ్ రోడ్ గా, ఓకేనా, ORR గా అండ్ త్రిబుల్ ఇంకో త్రిబుల్ కూడా ఉంది, చెప్పండి ఎవరన్నా. రైల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. ORR దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ రోజు ఎక్కడ ఉన్నారు? టాప్ లో ఉన్నారు. చేయని వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే ఎక్సలెంట్ స్కోప్ ఉన్న హైవే ఒక్కటి బెంగళూరు హైవే. ORR హైదరాబాద్ చుట్టూ వచ్చిన, త్రిబుల్ మళ్ళీ అంతటా వచ్చినా కూడా ORR కి, హైటెక్ సిటీకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లా చెప్పుకోగలుగుతామో త్రిబుల్ కి కూడా షాద్ నగర్ అని అలా చెప్పడానికి ఆస్కారం ఉంది. మనది ఎగ్జిట్ నెంబర్ 16 ORR. ఓకే, ORR ప్రపోజ్డ్ త్రిబుల్. శంషాబాద్ కి వెళ్తే శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16 వస్తే ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ 5,500 acres లో ఎయిర్పోర్ట్. దీంట్లో కూడా ఇంకొక సెజ్ ఏవియేషన్ సెజ్ అని ఉంటది. ఈ ఏవియేషన్ సెజ్ 262 acres లో ఉంటది. దీంట్లో ఏరోస్పేస్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ గా వర్క్స్ నడుస్తా ఉంటాయి. దీంట్లో మనకి ఇక్కడ ఈ సెజ్, ఎయిర్పోర్ట్, NH44. ఈ NH44 ఎన్ని లైన్స్ ఉంది సార్? ఇప్పుడు 6 లైన్స్ కి ఎక్స్పాండ్ అవుతుంది. ఎన్ని లైన్స్ కి ప్రపోజల్ వచ్చింది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? 12 లైన్స్. కశ్మీర్ టు కన్యాకుమారి 4,112 kilometers, ఇండియాస్ లాంగెస్ట్ హైవే విత్ 12 లైన్స్ అనుకున్నప్పుడు మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి వెల్త్ ఎంత ఎక్సలెంట్ గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 4 లైన్స్ కి ఇంత బజ్ ఉంది. బెంగళూరు హైవే, షాద్ నగర్ అని 12 లైన్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది వెల్త్? మీరు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏదైతే ఉందో దాన్ని మించి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ ఏమైనా చేసింది? బుల్లెట్ ట్రైన్ హబ్ ఎట్ శంషాబాద్. శంషాబాద్ టు చెన్నై, శంషాబాద్ టు పూణే, శంషాబాద్ టు బెంగళూరు. ఒక బుల్లెట్ హబ్, ఇక్కడ బుల్లెట్ ట్రైన్ హబ్ వస్తుంది. భారతదేశంలో ఎక్కడ లేదు, ఇక్కడే ఇస్తున్నాడు. ఎయిర్పోర్ట్, బుల్లెట్ ట్రైన్ హబ్. ఎయిర్పోర్ట్ ఉన్నది, ఎయిర్పోర్ట్ తో పాటు సెజ్ ఉంది, 12 లైన్స్. ఈ శంషాబాద్ దగ్గరలోనే ఒక బుల్లెట్ ట్రైన్ హబ్ వస్తే కస్టమర్ కి ఎంత కాన్ఫిడెన్స్ గా మనం చెప్పొచ్చు, మీరు ఇక్కడ కొంటే మీ భవిష్యత్తు మారుతుంది అని. మారుతుందా లేదా? ఖచ్చితంగా మారుతుంది. సో ఇట్లే కొంచెం ముందుకెళ్తే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వస్తుంది. శంషాబాద్ నుంచి పాలమట్ల, కొత్తూరు వరకు 111 జీవోలో ఉంది. ఆల్మోస్ట్ మనకి ఎంటీ స్పేస్ కనబడుతుంది. ఎందుకు? 111 జీవో ఉంది అంటే హైదరాబాద్ కి వాటర్ సోర్స్ ని అలాగే ఉంచడం కోసం, పాడు కాకుండా ఉండడం కోసం 1996 లో 84 గ్రామాలకి ఈ 111 జీవో పెట్టిరు. కొంచెం ముందుకెళ్తే చేకూరు అని ఉంటది. అక్కడ నుంచి ఒక 18 minutes లోపలికి వెళ్తే కనహా శాంతివనం అని ఉంటది. అది 1600 acres స్పేస్. అది రామచంద్ర మిషన్స్ వాళ్ళది. దాంట్లో ఎట్ ఏ టైం 1 lakh people మెడిటేషన్ చేసుకోవచ్చు. దగ్గరగా ఒక మనకు 193 కంట్రీస్ ఉన్నాయి కదా గ్లోబ్ మీద. దీంట్లో నుంచి ఒక 80 to 90% పీపుల్ ఫ్రీక్వెంట్ గా ఇక్కడికి వస్తూ విజిట్ చేస్తూ ఉంటారు. మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ఇండియాస్ లాంగెస్ట్ హైవే, అండ్ ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది, కన్హా శాంతివనం ఉంది. కొంచెం ముందుకు పోతే తిమ్మాపూర్ దగ్గర రైల్వే కంటైనర్ హబ్ ఉంది. ఇంత అడ్వాంటేజ్ ఉన్న హైవే ఎక్కడన్నా ఉంటుందా మనకి? లేదు కదా. ఓకే, సో ఇవి దాటి కొంచెం ముందుకెళ్తే కొత్తూరు నుంచి రైట్ పోతే సింబాయోసిస్ యూనివర్సిటీ, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఇవి ఉన్నాయి. ఈ కొత్తూరు వరకు 111 జీవో ఎండ్ అవుతుంది. ఈ కొత్తూరులో మళ్ళొక సెజ్ స్టార్ట్ అవుతుంది. ఈ సెజ్ లో మనకి చిన్నవి పెద్దవి అన్ని కలిపి ఒక 100-150
ఇండస్ట్రీస్ ఉంటాయి. హెటిరో ఉంది, పిఎన్జి ఉంది, జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, ఎంఎస్ఎన్ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, నాట్కో ఉంది. ఇలా మీకు చిన్నవి పెద్దవి ఒక 100-150 కంపెనీలు ఉంటాయి. మీరు ఒక రోజు కార్ వేసుకునైనా బైక్ వేసుకునైనా పోయేస్తే ఒక 2 hours మినిమం గా పడుతుంది మనం అన్ని తిరిగి చూసి రావడానికి. సో ఈ కొత్తూరు సెజ్ దాటితే ఎంటర్ అయ్యేది ఏంటి? షాద్ నగర్ పాపులేషన్ ఎంత ఉంటదండి ఇప్పుడు? 6 lakhs to 7 lakhs ఉంటది. ఇది మున్సిపాలిటీ ఇప్పుడు, ఓకేనా? ఇది దాటి యాక్చువల్గా ఇక్కడ కనహ శాంతివనం అని చెప్పాను కదా, దీని వెనకాలకి వెళ్తే చందన్వెల్లి సెజ్ అని ఉంటది. ఇది ఎన్ని ఎకర్స్ లో ఉంటది? 1600 acres లో ఉంటది. ఎయిర్పోర్టు, ఏవియేషన్ సెజ్, కొత్తూరు సెజ్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ప్లస్ చందన్వెల్లి సెజ్ ఒక 1600 acres ఉంటది. దీంట్లో అప్రాక్సిమేట్ గా ఒక 50,000 ఎంప్లాయ్మెంట్ 5 years లోపల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ స్కోప్ ఉంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, అమెజాన్ ఉంది, సిటిఆర్ డేటా సెంటర్ ఉంది, ఇంకా 2-3 కంపెనీస్ కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి. డైరెక్ట్ గా మనకు 5 years లోపల 50,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కొత్తూరు సెజ్ లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ ఉంది. తర్వాత ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది, కొత్త కంపెనీస్ వస్తా ఉంటాయి. ఇప్పుడు షాద్ నగర్ కి వచ్చినాం. షాద్ నగర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ కి వెళ్తే ఎన్ఆర్ఎస్ నేషనల్ రిమోటింగ్ సెంటర్ ఉంటది. అదొక 382 acres లో ఉంటది. షాద్ నగర్ నుంచి లెఫ్ట్ కి వెళ్తే కమదానం ఉంటది. కమదానంలో హెరిటేజ్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ప్లస్ మనకి బహదూర్పుర అఫ్జల్ గంజ్ దగ్గర ఏముంది? జూపారా. అది ఎన్ని ఎకర్స్ లో ఉంది? అక్కడ 450 acres లో ఉంది. బట్ కమదానానికి అది షిఫ్ట్ కాబోతుంది. అది 850 acres లో. 850 acres లో మనందరికి తెలిసిందే షాద్ నగర్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, ఇన్వెస్టర్స్, బిజినెస్ పీపుల్ అండ్ మనలాంటి నార్మల్ వాళ్ళు వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేశారు, చేస్తున్నారు. ఒక 10 సంవత్సరాల కిందట కోకాపేటను వదులుకున్నవాడు కోట్లు ఎట్లా వదులుకున్నాడో ఇప్పుడు ఎంత బాధపడుతుండో అలాంటిది ఎవరికి జరగకూడదు, ఎవరి లైఫ్ లో జరగకూడదని చెప్పితే వినేవాడున్నాడు, చెప్పకున్నా కొనేవాడున్నాడు. సో ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే షాద్నగర్ పై నుంచి బాలానగర్ వస్తుంది. బాలానగర్ దగ్గర బాలానగర్ ఇండస్ట్రియల్ సెజ్ ఉంటది. ఇది ఒక 500 acres లో ఉంటది. ఇక్కడ మన కాటేదాన్లో ఉన్న చిన్న చితక కంపెనీస్ అన్ని ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ అవన్నీ అక్కడికి మూవ్ అవుతున్నాయి. ఇంకా కొన్ని మూవ్ అవ్వాలి. ఇంకొంచెం ముందుకు పోతే పోలేపల్లి సెజ్ ఉంటది. పోలేపల్లి సెజ్ వచ్చేసి దగ్గర 990 acres లో ఉంటది. ఇందులో కూడా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు కొత్తూరు సెజ్ చెప్పాను కదా, ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీస్ అన్ని R&D. ఇక్కడ ఉన్నాయని R&D. ఈ పోలేపల్లి సెజ్ ఒక 990 acres ఉంటది. ఇంట్లో కూడా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఇంకొంచెం ముందు పోతే రాజాపూర్ ఫార్మా సెజ్ ఉంటది. ఇది ఒక 5000 acres. దీంట్లో మళ్ళీ స్పెషల్ గా ఫార్మా క్లస్టర్ ఉంటది. అదొక 260 acres ఉంటది. ఇక్కడ కొత్తూరు సెజ్ లో ఉన్న ఫార్మా కంపెనీస్ అన్ని R&D అయితే ఇక్కడ ఉన్నవన్నీ ప్రొడక్షన్. ఇంకా మీరు కొంచెం ముందుకు వెళ్తే దివిటిపల్లి దగ్గర అమారా రాజా బ్యాటరీ వాళ్ళది 1000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. ముందుకు వెళ్తే అడ్డాగ్లా అని ఉంటది. ఇక్కడ ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ప్రపోజల్ కూడా ఉంది. డొమెస్టిక్ ఏవియేషన్ సెజ్, కొత్తూరు సెజ్, చందన్వెల్లి సెజ్, బాలనగర్ సెజ్, పోలేపల్లి సెజ్, రాజాపూర్ సెజ్. ఎన్ని సెజ్లు? 6 సెజ్లు. ఈ 6 సెజ్లలో అప్కమింగ్ డేస్ లో మనకు ఒక 5 lakhs ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇంకొక 5 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వబోతుంది. 6 lakhs పాపులేషన్ ఎక్కడ ఉంది? షాద్ నగర్ లో ఉంది. అప్కమింగ్ పాపులేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంత? 5 lakhs. 5 lakhs ఇంటూ 4 వేసుకున్నా 20 lakhs. 20 lakhs 6 lakhs 26 అప్ టు 30 lakhs వెళ్ళిపోతుంది. 5 years లో 5 times పాపులేషన్ పెరుగుతున్నప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? డెన్సిటీ అనేది స్ప్రెడ్ అవుతా ఉంటది. స్ప్రెడ్ అవుతున్నప్పుడు డెవలప్మెంట్స్ ఆటోమేటిక్ స్ప్రెడ్ అవ్వాల్సిందే కదా. మరి ఇప్పుడు ఒక 20,000 పెట్టి కొన్నవాడికి 5 to 10 years లో 1 lakh అవుతుందా లేదా? ఎందుకు చెప్తున్నా అంటే ఎలికట్టా సెజ్ దగ్గర ఇప్పటికి 1 lakh రూపీ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. దాంట్లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది,
అది ఒక 500 acres లో ఉంది. అమెజాన్ డేటా సెంటర్ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. దాంట్లో ఒక అప్కమింగ్ 5 years లోపల 50,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 2 lakhs ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. మన వెంచర్ ఒక 1 kilometer ఉంది మొగిలిగిద్ద. ఇప్పుడు చెప్పారు కదా సార్, ఈ ప్రైస్ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందండి? 5 years enough. 12 lanes ఉండి ఇండియాకి సెకండ్ క్యాపిటల్ అయితే వెల్త్ ఎక్కడికి వెళ్తుంది? ఇవన్నీ 5 to 10 years లో ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మా జీవితాలని మార్చినర్రా వీళ్ళు అని అనుకుంటారు కూడా. సో ఇంత స్కోప్ ఉన్నప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంది, నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీ లైఫ్ మారుతుంది. ఎలా మారుతుంది? ఇలా మారుతుంది. నీ వెల్త్, నువ్వు పెట్టిన సంపద కొన్ని రెట్లు పెరుగుతుంది.